జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రామాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ కి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో సమావేశమైన సీఎం. జిల్లాలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించిన జన సైనికులు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి స్వామి భక్తిని చాటుకున్న నేతలు. నేడు దివంగత నేత వైఎస్ఆర్ 16వ వర్ధంతి. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ శ్రేణులు. విశాఖ ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి విశాఖ వచ్చిన ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆయనతో పాటుగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామిలు హాజరయ్యారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై సమ్మిట్ లో చర్చ కొనసాగింది. ఏపీ మారిటైమ్ లాజిస్టిక్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు కార్గో హ్యాండ్లింగ్ మౌలిక సదుపాయాల కల్పన, రోడ్డు రైలు కనెక్టివిటీలపై కూడా సమావేశంలో చర్చ సాగింది. పోర్టుల పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాలు, హింటర్లాండ్ కనెక్టివిటీ, కార్గో రవాణా అంశాల గురించి సమావేశంలో ప్రస్తావించబడింది. రాష్ట్రంలోని వివిధ ఓడరేవుల్లో టెర్మినళ్ల ఆధునీకరణ, కోల్డ్ చైన్ సదుపాయాలు, షిప్ బిల్డింగ్ మరమ్మతులు, ఎయిర్ కార్గో కనెక్టివిటీ అంశాలపై ముఖ్యమంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మారిటైమ్ లాజిస్టిక్స్ లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలు, ఏపీలో ఉన్న అవకాశాలు, పెట్టుబడుల గురించి చంద్రబాబు సీఈఓలతో సుదీర్ఘ చర్చ జరిపారు. మారిటైమ్ రంగంలోని 6 స్టార్టప్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. బర్గ్స్ ఏఐ, డాకర్ విజన్, వోల్టోయో మారిటైమ్, ఆటోమాక్సిక్స్, ఈజీ లేన్, ఎయిమ్ లొకేట్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. And at the same time, mid-90s, we have taken advantage of IT revolution. First more advantage. Third one, India is only the country which is having advantage demographic dividend. We will have this advantage another 25 years. And also all countries are having a problem of aging, whereas India is enjoying this privilege. In this, if you see, Government of India has prepared Vikasit Bharat 2047. We have prepared Swarnandhra Pradesh 2047. In this country, I had an experience around 2000. We have prepared vision for Andhra Pradesh, that is combined Andhra Pradesh. It has been proved beyond doubt. What all we are aspiring today, we will do better than that. In this, if you see, in our vision document, we are having 10 principles. Zero poverty, how to reduce inequalities between haves and have-nots. This is the public policy. We want to work it out. Employment, huge population, very energetic youth, how to employ them, that is another concern. We have to work in the direction. Third principle, skilling and human resource development continuously. Skilling, upskilling, reskilling, it is a continuous process. And future requirements, we have to develop human resources. Another area, fourth principle, water security. For sustainable environment, we need to go for water security. In South India, there is one problem we are facing. From the beginning, I am promoting how to link rivers in India. Just like national highways, one public policy we are able to cover completely through road network. Same way,
In future also Ganga Kaveri has to be linked. In between intra-river linkage, we are doing in a big way. I am very confident Andhra Pradesh will be number one state in South India to reach water security. రాష్ట్రంలో ఒక పరిపాలనా దక్షుడు అనుభవశాలి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడే అని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు కావడం ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టమన్నారు గణబాబు. 30 సంవత్సరాలలో దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆనాటి ప్రజల వద్దకు పాలన అనే నినాదంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. జన్మభూమి పేరిట క్లీన్ అండ్ గ్రీన్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు, దీపం పథకం వంటి పథకాలు తీసుకువచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు. అత్యంత ప్రాధాన్యత వచ్చినటువంటి పథకాలు ఆయనకే సొంతం. నా అదృష్టం ఆయన 30 ఏళ్ల అంటే ముఖ్యమంత్రి పదవి కాలంలో జన్మభూమి పేరిట ప్రతి ఒక్కరు కూడా స్వగ్రామంలో వారు ఏదో ఒక సేవ చేయాలనేటువంటి ఒక పిలుపు ఇవ్వటం మంచి స్ఫూర్తిదాయకం అవడం కూడా మీ అందరికీ తెలుసు. ప్రజా భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమం నేను 99లో శాసనసభ్యునిగా అయ్యాను. ఆ కాలంలో ఉండేటువంటి ఆ రోజు అనేక విద్యకి, బాలికా విద్యకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, కుల వృత్తులు చేసుకునే వారికి ఆదరణ పథకం, ఇప్పటికీ కూడా ఆదరణ పథకం కానీ ఆదరణ పనిముట్లు కానీ ఇప్పటికీ కూడా బీసీల్లో ఒక చెరగని ముద్ర పడిందనలో మీ అందరికీ తెలుసు. మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం కానీ, దీపం అనేటువంటి పథకం తీసుకుని వచ్చి గ్యాస్ సిలిండర్లు అలవాటు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటు మహిళలకి, ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ని ఆ సూచనలు సలహాలు కూడా కమిషన్ ఏర్పాటుతో పాటు అవన్నీ కూడా అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. బీసీలకి, మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే. ఒకవైపు మైనార్టీల సంక్షేమం, వారి భద్రతకి ప్రత్యేక కార్యక్రమాలు ఇవ్వటం, ముఖ్యంగా విద్యుత్ సంస్థల్లో, విద్యుత్ రంగంలో ఒక డిస్ట్రిబ్యూషన్ వేరు, జనరేషన్ వేరు. అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని కానీ, జెన్కోని కానీ, అంతకుముందు ఏపీఎస్సీబీ ఉండేది. సో రిఫార్మ్స్ని విద్యుత్ రంగంలో ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో పాటించనున్న గ్రహణ పద్ధతుల్లో, ఆలయ దర్శన సమయాల మార్పుల్లో అధికారులు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం రాత్రి 9:56 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 1:24 వరకు కొనసాగుతుందని తెలిపారు. దేవస్థానంలో భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవల షెడ్యూల్లో మార్పులు జరిగాయని వివరాల్లో వెల్లడించారు. 7వ తేదీ ఉదయం 6:30 గంటల నుండి 11:30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాలు కల్పించబడతాయని తెలిపారు. మరలా 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి దర్శనాలు కల్పించబడుతున్నాయన్నారు. భక్తులు గమనించి స్వామివారి దర్శనాలకు రావాలని కోరారు. సత్రం ఉంటుంది. తిరుమల లాగా కొండపైన ఎక్కువ ప్లేసెస్ ఉండవు. సో ఫస్ట్ టైం వచ్చిన వారైనా సరే ఎలాంటి మీకు ఎదురుగా కనిపిస్తున్న వేస్ నుండే మనం దర్శనానికి వెళ్ళాలి. ఫ్రీ దర్శనానికి అలాగే 100 రూపీస్ దర్శనానికి సపరేట్ లైన్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే చాలా ఫ్రీగా ఉంది. పండుగ సమయాల్లో ఈ లైన్ మొత్తం ఆ టైంలో కొన్ని లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మనం స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్తంభం ఉంటుంది. దాన్ని కప్ప స్తంభం అంటారు. కప్పం అంటే ట్యాక్స్ అని అర్థము. పూర్వము ఈ స్తంభం వద్ద ప్రజలు పన్నులు కట్టేవాళ్ళంట. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర పౌర సరఫరాల డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ముందుగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కురందాసు అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం నక్కపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివదత్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం అభిమానించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. సేవాభావాన్ని కోరుకునే పవన్ కళ్యాణ్ అభిమానులుగా తామెల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు మరి అందరూ కూడా అభిమానించే ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు. ఆయన ప్రత్యేకంగా ఈ జన్మదినం స్పెషల్. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, జనసేన పార్టీ 21/21 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఆనందం, అందరిలో ఉత్సాహం ఉండి మేము చాలా సంబరాలుగా చేయాలనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది సేవాభావం. మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, అలాగే నిరుపేదలకి, అలాగే అనాథ పిల్లలకి సేవ అంటే బర్త్డే పేరు చెప్పి వాళ్ళకి ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలని చెప్పి సూచనలు అందించడం మా పార్టీ నాయకులందరూ కూడా చేయడం. ప్రత్యేకంగా ఈరోజు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం, అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఈరోజు అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. పార్టీ పక్కన పెడితే ఒక అభిమాన నటుడిగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుపరిచితులు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది తన మన అనే భేదం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ సరగడం చిన్న అప్పలనాయుడు పెందుర్తి జంక్షన్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ సంక్షేమానికి చిరునామాగా పాలన సాగించారని, ఆయన లేని లోటు రాష్ట్ర రాజకీయాలకు పూడ్చలేనిదని అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలన సాగించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాంబా, గొరపల్లి సర్పంచ్ గొరపల్లి శ్రీను, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ అప్పారావు, అవగడ్డ స్వామినాయుడు, మాకిరెడ్డి అప్పలనాయుడు, సరగడం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 6 సంవత్సరాలు కావస్తుంది. ఆయన చనిపోయారనేటటువంటి వార్త తెలిసిన వెంటనే రాష్ట్రం అంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ప్రతి ఒక్క కుటుంబం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆ కుటుంబంలో తల్లి పోతే, తండ్రి పోతే, సోదరుడు పోతే, అక్కచెల్లి పోతే ఏ విధంగా బాధపడతారో అలా రాష్ట్రం అంతా శోక సముద్రంలో ముంచెత్తినటువంటి ఏకైక నాయకుడు ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు. వారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతి మనిషికి తిండి ఉండాలి, ప్రతి మనిషికి బట్ట ఉండాలి, ప్రతి ఇంటి నుంచి ఒక ఉద్యోగస్తుడు ఉండాలి, ప్రతి రైతు బాగుండాలి, ప్రతి కార్మికుడు బాగుండాలి, ప్రతి మహిళ బాగుండాలి. ఇన్ని విధాలు ఆలోచించే నాయకుడు అప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ఆలోచన చేయలేదు. ఆ విధంగా ఆలోచించాడు ఆయన. ఆలోచించిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎలక్షన్కి వెళ్తే ఎలక్షన్లో కొద్ది సీట్లతో మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి ఎక్కారు. పదవి ఎక్కినండి ఆయన అన్నారు ఒకటే, నేను 100% పనిచేశాను అనుకున్నాను, కానీ నేను చూస్తే నాకు పాస్ మార్కులు ఇచ్చారు ఈ ప్రజలు, అందువల్ల నేను ఏం తప్పులు చేస్తున్నాను, మా నాయకులు ఏం తప్పులు చేస్తున్నారు, మా కార్యకర్తలు ఏం తప్పులు చేస్తున్నారు అది తెలుసుకోవాలి నేను. దాంతో రచ్చబండ అనేటటువంటి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి నాయకుడు ఆయన. రచ్చబండ అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏం చేసాం, మీకు ఇబ్బందులేంటి, మా పరిపాలనలో లోపాలేంటి చెప్పండి, మీరు చెప్తే ప్రజలతో మాట్లాడించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునే విధంగా ఆయన రూపకల్పన చేశారు. దానిలో భాగంగా హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా 2 రోజుల పాటు వారు కనిపించలేదు. తర్వాత ఆ మరణించారనేటటువంటిది తెలిసినటువంటి సంఘటన. ఆయన మరణించిన, ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి పరిపాలన ఈ యొక్క
భూమి ఉన్నంతకాలం కూడా ఆయన్ని ఎవరూ మర్చిపోరు. అటువంటి నాయకుడు నవ్వుతోన్న భవిష్యత్ మళ్ళీ పుట్టబోడు అనేటటువంటి విషయం ప్రజలందరూ అనుకుంటున్నారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖ నగర జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ జన సైనికులు అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ ను చేసి జనసేన నాయకులకు తినిపించారు. అనంతరం జనసేన కార్యాలయంలో 27వ వార్డు అధ్యక్షులు గుండు సురేష్ బాబు జిమ్ మనీ సమక్షంలో ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంప్ లో పాల్గొని రక్తదాతలకు అభినందనలు తెలియజేశారు. ఐఐహెచ్పి విశాఖ జిల్లా యూనిట్ వారు ఏర్పాటు చేసిన ఫ్రీ హోమియో మెడికల్ క్యాంప్ ని సందర్శించి మందులు ఉచితంగా అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే తమ అందరికీ పండుగ లాంటిదన్నారు. పండుగను ఏ విధంగా జరుపుకుంటారో నాయకుని పుట్టినరోజుని వాడవాడలా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రతి వార్డులో వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణతో పాటు జనసేన నాయకులు రెహమాన్, కార్పొరేటర్ కందుల నాగరాజు, సౌత్ ఇన్ఛార్జి శివప్రసాద్ రెడ్డి, టాక్సీ రాజు, పిల్లి రమణ, మరియవేముల శ్రీనివాస్, నారా నాగేశ్వరరావు, వివిధ వార్డు అధ్యక్షులు, వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నిలబడి మన లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తూ ప్రజాపక్షాన ఉండాలి తప్ప మన సొంతంగా ఉండకూడదని చెప్పేసి ఒక అద్భుతమైన పరిపాలన, ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా పబ్లిసిటీల కోసం కోరుకోలేదు. ఇవాళ సేవా కార్యక్రమాలు చేయండి, పేదలకు అందుబాటులో ఉండండి, పేదలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించండి అన్నారు. మరి లయోలా కాలేజీకి, లయోలా హోమ్కి వెళ్ళి అక్కడ వృద్ధులకు అందరికి కూడాను పళ్ళు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్ని పంపిణీ చేయడం జరిగింది. అలాగనే మరి ఇవాళ నిరంతరం కూడా ఇవాళ ఇంచుమించి రాత్రి 9 గంటల దాకా కూడా ప్రతి వార్డులో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల, ఆశయాలను మీ అందరూ కూడా పుణికిపుచ్చుకొని మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ఆయన చేస్తున్న కృషికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమాభిమానం చూపిస్తున్నారు ఆయన మీద ఒక నమ్మకంతో. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం, మరి ఆయనేమో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ నాయకులు నగరంలో పలుచోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందులో భాగంగా విశాఖ రామకృష్ణ బీచ్ లో తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు హాజరయ్యారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మహానేత వైఎస్ఆర్ అని, పేదలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకులని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయునిగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తని అన్నారు. వారిరువురి ఆశయ సాధన కోసం తాము సమితిలా పనిచేస్తామని చెప్పారు. ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ వెనకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించాలి, ప్రగతి పదంలో పయనించాలి. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఏదో ప్రచార ఆర్భాటం కోసం కాకుండా ప్రజలకిచ్చిన హామీల్ని 100% కూడా అమలు చేసి కుటుంబాల వెలుగులు తీసుకురావాలని తపన పడిన మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఆయన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసినప్పుడు ప్రజా సమస్యలపైన ఒక అధ్యయనం చేసి కొన్ని సమస్యలు ఎప్పుడు
సమస్యలుగానే ఉండిపోతున్నాయి. ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని, ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం, తాడిత పీడిత ప్రధాన అభ్యున్నతి కోసం పేదరిక నిర్మూలన చేసి సమానత్వాన్ని తీసుకురావాలంటే ఒక విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని భావించి చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థులను కూడా ఉన్నత విద్యావంతులు చేసి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని, ఆ కుటుంబాల్లో సంతోషాన్ని తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదివించి ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. వ్యవసాయం అంటే దండగాని చెప్పిన ప్రభుత్వాలకి చెంపపెట్టులా ఉండే విధంగా ఉచిత విద్యుత్తుని రైతులకు అందజేసి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా రైతు సబ్సిడీ కార్యక్రమాలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశానికి అన్నపూర్ణ అనే నానుడిని నిజం చేస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పెందుర్తిలో ఘనంగా జరిగాయి. పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జన సైనికులు పాల్గొన్నారు. ముందుగా పెందుర్తి రైతు బజార్లో అభిమానులు దూది వెంకట్, గోపి, తంపూరి ప్రభాకర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచకర్ల ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు సన్మానం, అల్పాహారం వితరణ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన స్వయంగా రక్తదానం చేశారు. హాస్పిటల్ రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పుట్టినరోజు వేడుకల ఆర్భాటాలకు పోకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని భావించి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన చెప్పారు. నాయకులు, విద్యార్థులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు 350 మంది రక్తదానం చేశారని తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల తరపున తన సోదర సమానులు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. థ్యాంక్ యూ. హాస్పిటల్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో కల్చరల్ ప్రోగ్రాంలు పెట్టి డబ్బు వృధా చేయొద్దు, నా పుట్టినరోజు చేసే కార్యక్రమం 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయమన్నారు. కాబట్టి మేము కానీ, ఆయన అభిమానులుగా కానీ, పేదవాళ్ళు శ్రేయస్సు కోరేవాళ్ళు కానీ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఏదన్నా 10 మందికి మంచి జరిగిందంటే అది మేమున్నప్పుడే జరిగిందనేది కూడా గర్వంగా చెప్పగలం. మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కానీ, బ్రెడ్ కానీ పంపిణీ, అలాగే మధు కన్వెన్షన్లో రక్తదాన శిబిరం, పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టాం. అంటే ఒక నాయకుడు పుట్టినరోజు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం జరగాల, 10 మందికి ఏదో విధంగా వాళ్ళ ఆయుష్ పెరిగే. రక్తం ఒక్కోసారి దొరకదు, మనం అవకాశం ఉన్నప్పుడు రక్తం ఇస్తే ఇదే బ్లడ్ బ్యాంకులకి మనం అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు పరిగెత్తుకొచ్చి మనకు రక్తం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ విధమైన ఒప్పందం, ఆ విధమైన మాటలు జరుగుతాయి. నాతో ఎప్పుడు రక్తదాన శిబిరం అయినా నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళు మళ్ళీ మనకు బ్లడ్ ఇస్తారు. బ్లడ్ మనం ఇవ్వటం, బ్లడ్ మనం తీసుకోవటం, అవసరానికి వాళ్ళకి ఇవ్వటం, మళ్ళీ మన అవసరాలకు మన ఎవరైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా ఆపరేషన్ అయినా, అర్ధరాత్రి మీకు బ్లడ్ అవసరమైనా నాకు ఫోన్ చేయండి, బ్లడ్ తెప్పించే బాధ్యత అనేది కూడా మీకు మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమం, పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నందుకు, అలా చేయమని ఆదేశాలు ఇచ్చిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మీ మీడియా సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్ వద్ద స్థానిక మండలానికి చెందిన ఆటో యూనియన్ సంఘ సభ్యులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం కారణంగా యావత్ ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని నిరసనకారులు నినాదాలు చేశారు. పథకాల పేరిట తమ పొట్ట కుట్టారని, తమను ప్రభుత్వమే దారి చూపించాలని డిమాండ్ చేశారు. ఫైనాన్స్లలో ఆటోలు కొనుక్కున్న స్వయం ఉపాధి పొందుతున్న తమపై ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఆదాయ అవకాశాలు చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. మీరు ఫ్రీ బస్ వేసుకోండి, మా డిమాండ్లు అన్నీ నెరవేర్చాలి. మేము నిరుద్యోగులకి తయారు చేశారు మమ్మల్ని అందరినీ. మీరు లక్షల ఉద్యోగాలు వేస్తారని లక్షల మంది కార్మికుల్ని, ఆటో డ్రైవర్ని ఈ రోజు మీ గవర్నమెంట్లో నిరుద్యోగులుగా తయారు చేశారు. మేము భార్య బిడ్డల్ని పోషించుకొని వాళ్ళందరినీ చదివించుకొని ఆటోలు కొనుక్కొని బిఏలు ఎంఏలు డిగ్రీలు చదివి మేము ఆటోలు వేస్తుంటే మీరు చుట్టుపక్కల వేసి మా ప్రయాణం మా పొట్టగొట్టారు. కావున మీరందరూ మా డిమాండ్ నెరవేర్చి మాకు నెలకి 25,000 రూపాయలు మీరు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మేము లక్షాది మంది ఆటో కార్మికులు ఈవేళ డైరెక్ట్ గా భార్య పిల్లలతో రోడ్డు మీద పడిపోయాం. ఒక్కొక్క ఆటోకి నెలకొచ్చి 9,600 రూపాయలు డ్యూ కట్టాలా. అలాంటిది ఈవేళ కనీసం రోజుకి ఒక ఆడమని కూలి 300, 200 కూడా మేము ఇంటికి పట్టుకెళ్ళకపోతున్నాం. మా భార్యలు మమ్మల్ని అసహించుకునే స్థితికి వస్తే మేము ఈవేళ మా మీద దయించి మీరు మా ఆటో కార్మికులు దృష్టిలో పెట్టుకొని ఏదన్నా మాకు ఆర్థిక సహాయం చేస్తారని మేము మా అందరి తరపుని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అలాగే ఇంకొక మనవి, ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కాంచి మాకు తిని ఒక పూట ఉంటే ఒక పూట ఉండడం లేదు. అలాగే స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే ఈ ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దండం పెట్టుకొని మరి కోరుతున్నాం. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 29, 30, 35వ వార్డుల్లో జరిగిన మహానేత 16వ వర్ధంతి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటుగా రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సడపల రవీంద్ర భారత్, వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు, 30వ వార్డు అధ్యక్షుడు దశమంతుల మాణిక్యాలరావు, 35వ వార్డు అధ్యక్షుడు ఆలుపున కనకారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతిలో పేదలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అసమానతలు రూపుమాపడంలో వైఎస్ఆర్ నిరంతరం కృషి చేశారన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చూసిన నిజమైన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. వైఎస్ యుగ పురుషుడని, ఆయన సంక్షేమం ఒక స్వర్ణ యుగమని అన్నారు. దేశంలోనే అత్యుత్తమ పాలన అందించి పేదల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఘనత ఆయనకే దక్కుతుందని వెల్లడించారు. ఆయన వారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెట్టింపు చేసి పేద ప్రజలకు అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామని తెలిపారు. ఇల్లులు ఇవ్వడం అంటే అతని తర్వాతనే. అలాగే ఏ కుటుంబంలో కూడా పేదరికంతో చనిపోకూడదు, వైద్యం అందక చనిపోకూడదు, ఆ కుటుంబం కుంటిపడిపోకూడదు అని ఆశించిన మహానుభావుడు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈరోజు కూడా ప్రపంచంలో లేని ఆరోగ్యశ్రీ అనేది ఇంప్లిమెంట్ చేసిన మహానుభావుడు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు అందరూ కాపీ చేస్తూ ఉన్నారు, దాని పేర్లు మార్చుకుంటున్నారు. ఎన్టీఆర్ వైసేవ ఆసేవ అని. ఎన్టీఆర్ని చంపేసిన నాయకుడేమో చంద్రబాబు నాయుడు ఏమో ఎన్టీఆర్ వైసేవ అంట. నీకు ఆఖరికి ఆ వైసేవే ఉపయోగపడుతుంది, తర్వాత చూసుకోండి ఒకసారి. అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంప్లిమెంట్ చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు
మరోసారి ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ కి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో సమావేశమైన సీఎం. జిల్లాలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించిన జన సైనికులు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి స్వామి భక్తిని చాటుకున్న నేతలు. నేడు దివంగత నేత వైఎస్ఆర్ 16వ వర్ధంతి. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ శ్రేణులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.